బ్యాక్ టు న్యూస్. ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బస్ టికెట్ల నుంచి ట్రేడ్ లైసెన్స్ల వరకు సర్వీస్ ఏదైనా సరే ఒక్క క్లిక్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. 36 శాఖలను ఇంటిగ్రేట్ చేసి 160 రకాల సేవల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. రెండో విడతలో 360 సర్వీసులను అందుబాటులోకి వస్తాయని చెప్తోంది ప్రభుత్వం. సర్టిఫికెట్ల కోసమో లైసెన్సుల కోసమో సమాచారం కోసమో ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పని లేకుండా ఏపీ సర్కార్ వాట్సాప్ గవర్నెన్స్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ తరహా సేవలు దేశంలోనే తొలిసారి. మంత్రి నారా లోకేష్ ఈ సర్వీస్ ని ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 ను కేటాయించారు. ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ అంటే టిక్ మార్క్ ఉంది. పౌర సేవలతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అవసరమైన సమాచారాన్ని చేరవేస్తారు. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం. బుక్ చేసుకునేటప్పుడే పేమెంట్ చేయాలి. రియల్ టైంలోనే అన్ని సేవలు ఉంటాయి. పరీక్షల హాల్ టికెట్లు కూడా పొందొచ్చు. జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ని ఇస్తారు. సర్టిఫికెట్లో తప్పులున్నా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఈ తరహా సర్వీస్ చాలా క్లిష్టమైనప్పటికీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకొచ్చామని మంత్రి లోకేష్ అంటున్నారు. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తం 520కి పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందించేందుకు ఏపీ సర్కారు కృషి చేస్తోంది. మరికొన్ని సేవలు అందుబాటులోకి తేవాలంటే చట్ట సవరణలు అవసరం. వాటికి అనుగుణంగా అమెండ్మెంట్స్ చేస్తారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని భాషల్లోనూ ఉంటాయని చెబుతున్నారు. ఎక్కువ మంది ఒకేసారి లాగిన్ అవ్వడం వల్ల సర్వర్ సమస్యలు తలెత్తవచ్చు. లోడ్కి తగ్గట్టుగా సర్వర్లను 2 రోజుల్లో సెట్ చేస్తామని సర్కార్ చెబుతోంది. వాట్సాప్ ద్వారా ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్ సబ్స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి దీని ద్వారా అందిస్తారు. ఒకవేళ ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. రెఫరెన్స్ నంబర్ ఆధారంగా దాని స్టేటస్ ఏంటనేది తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఇక్కడ ప్రస్తావించొచ్చు. కరెంటు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి కూడా చెల్లించొచ్చు. ట్రేడ్ లైసెన్సులు, ల్యాండ్ రికార్డులు, వివిధ రకాల సర్టిఫికెట్లను పొందవచ్చు. అఫీషియల్ నెంబర్ కాకుండా ఇతర నెంబర్ల ద్వారా అందిస్తామని ఎవరైనా వస్తే వాటిని నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.